బిగ్ బాస్. సో సంజన ఇప్పటి వరకు కూడా తనుజ బిగ్ బాస్ యొక్క ముద్దు బిడ్డ, తనని వెనకేసుకొని రావడానికి అందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నాడు అని మనకి అర్థమైంది. అయితే నిన్న ఎపిసోడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి మరొకసారి సంజనకి సంబంధించి టార్గెట్ చేసే విధానం కావచ్చు, తను బయటికి వెళ్ళిపోతానని చెప్తే అందరూ కూడా లేదు ఉంచాలి అని చెప్పి మళ్ళీ సాక్రిఫైజింగ్ కంటెంట్ ఏదైతే ఉందో తన స్టార్టింగ్ నుంచి కూడా ఈ రోజు వరకు ఆ సాక్రిఫైజింగ్ అని చెప్పి తన ఆటని బంధిస్తున్నారు, అలాగే తనని కూడా బంధిస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. సో దీని గురించి మాట్లాడదాం. శేఖర్ భాష గారు ఉన్నారు మనతో పాటు. సార్ హాయ్. సో సంజన గారు, సో అంటే ఫస్ట్ వీక్ ఆడిన తర్వాత అంటే సోగా ఉంది, వీళ్ళు ఎవరో కూడా మనకు ఎవరూ తెలియదు అనుకుంటున్న టైంలో, అంటే అందరూ కూడా ఏం చూస్తాంలే అనుకున్న టైంలో ఒక్క టాస్క్తోనే ఎగ్ దొంగతనం చేసి ఆ టాస్క్తోనే అబ్బా గేమ్ చేంజర్రా అన్నట్టు అందరికీ కూడా ఒక్కసారిగా ఆవిడ ఇలా ఎలివేట్ అయ్యారు. సో ఈ రోజు వరకు కూడా ఆమె గేమ్ ప్లే అదే విధంగా ఉంటుంది, వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ అని చెప్పి ఆ రోజు అందరూ కూడా ఫిక్స్ అయ్యారు. బట్ ఎక్కడ కూడా ఆవిడ ఆ విధంగా మనకు కనిపించలా. సో నిన్న కూడా బిగ్ బాస్ సేమ్ ఇదే విధంగా నాగార్జున గారు కూడా బయటికి వెళ్ళిపోమని చెప్పడం, సో ఆవిడ వెళ్ళిపోతానని చెప్పి ఆమె యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని ఆవిడ చూసుకుంటూ వెళ్ళకుండా అంటే నేను వెళ్ళిపోతానని చెప్పడం, సరిగ్గా వెళ్ళిపోతాననేసరికి లేదు ఇంక ఉండాలి నో సాక్రిఫైసింగ్ అని చెప్పి మళ్ళీ ఈ కాన్సెప్ట్ అంతా కూడా చూస్తుంటే బిగ్ బాస్ సంజన గారిని ఏమైనా టార్గెట్ చేశారా, లేకపోతే అసలు ఏం ఉద్దేశించి ఈ విధంగా ఆవిడతోనే పర్టికులర్గా ఈ సాక్రిఫైసింగ్ గేమ్ ఆడుతున్నారంటే ఏం చెప్తారు? ఒక్క విషయం అండి, నేను ఫస్ట్లో ఆ ఎగ్ టాస్క్లో కూడా నేను సంజన గారిని సపోర్ట్ చేయను. అది కూడా కొంతమంది దొంగతనము లేకపోతే చీటింగు అబద్ధాలు చెప్పడం ఇవన్నీ కూడా. నిన్న ఆవిడ ఆ మాట అన్నంతో నాగార్జున గారు గేట్లు ఓపెన్ చేస్తున్నాను మీరు కావాలంటే వెళ్ళిపోవచ్చు అనగానే ఆవిడ ఓకే బిగ్ బాస్ వెళ్ళిపోతాను, అది కూడా చిరాగ్గా చెప్పలే, చాలా పొలైట్గానే నేను వెళ్ళిపోతాను బిగ్ బాస్ అని చెప్పి. ఆ క్షణాన నాకు ఆవిడ మీద రెస్పెక్ట్ పెరిగిందండి. సిన్సియర్గా చెప్తున్నాను కదా, సలాం. ఆవిడ క్లాస్ ఏంటో అర్థమైంది నాకు. సచ్ ఎ క్లాస్. చాలాసార్లు మనం అబద్ధం చేసుకుంటుంటాం, బట్ ఆవిడ క్లాస్ నిజంగా నాకు అర్థమైంది. సూపర్ అండి సంజన గారు. ఆవిడ ఇప్పుడు మనకి ఒక చిన్న కథ ఉంది. ఒకడు ఒక మేకను కొనుక్కొని పోతుంటాడు సంతలో నుంచి, ఊరికి వెళ్తుంటే దారిలో ఆ మేకను కొట్టేయడానికి 4 దొంగలు వస్తారు. వచ్చి ఏం చేస్తారు, ఫస్ట్ ఒకడు వచ్చి ఏంట్రా కుక్కను పట్టుకెళ్తున్నావు ఊరకొక్కని ఇంకేం దొరకలేదా నీకంటే, హే కుక్క అంటావేంటి తెక్కలోడా ఇది మేకరా అంటాడు. పిచ్చోడు అని చెప్పి వెళ్ళిపోతాడు. వీడు పిచ్చాడని వీడు అనుకుంటాడు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకొకడు సేమ్ ఆ దొంగలో ఇంకో బ్యాచ్ వచ్చి ఏంట్రా కుక్కని తీసుకుపోతున్నావు, వీడికి డౌట్ వస్తుంది ఇదేంటిది వీడికి కూడా కళ్ళదబ్బినాయా చే పో అంటాడు. ఇంకొంచెం ముందుకెళ్తే 3వ వాడు 4వ వాడు అందరూ అనేసరికి ఊళ్ళోకి నేను తీసుకెళ్ళి దీనికి మేక అని చెప్తే అందరు నన్ను తిడతారేమో, నన్ను ఏదో వేస్ట్ గడి మెంటలోడు అనుకుంటారేమో అని చెప్పి వాడు ఏం చేస్తాడంటే ఇవి కుక్కే అని చెప్పి చెప్పా అని చెప్పి వదిలేస్తాడు. వాళ్ళు మేకని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ బిగ్ బాస్లో నాగార్జున గారు లేకపోతే వాళ్ళు చెప్పారు రైట్, వీళ్ళు చెప్పారు రైట్, ఇదిగో వాళ్ళందరూ నేను తప్పడుతున్నారు, వీళ్ళు తప్పడు, ఇమాన్యుల్ తప్పట్టాడు, తనూజ తప్పట్టింది, కళ్యాణ్ తప్పట్టాడు, ప్రతి ఒక్కళ్ళు తప్పడతారు. ఎందుకయ్యా అంటే నాగార్జున గారికి అగ్నెస్ట్గా చెప్పే దమ్మ ఎవరికి ఉంది? ఎక్కడో ఒక హరీష్ అలా ఎవరు ఎదురు చెప్పరు. ఆయన ఏదంటే దానికి భజన చేయాల్సిందే తప్ప. ఇక ఆయన చేతిలో ఉంది గేమ్, ఆయన ఎలా చెప్తే అలా ఆడాలి. ఆయన హింట్ కాదు నేను ఇలా చెప్తున్నా అంటే ఇలా ఆడాలి అంతే. లేదు నా పాయింట్ రైట్ అని చెప్పి దమ్ముగా చెప్పగలిగిన వాళ్ళు చాలా తక్కువ. అంతెందుకు మన సుమన్ శెట్టి ఆయన తను సంజన పేరు చెప్తే ఏనానా ఎప్పుడు అదే పేరా ఏం మార్చరా అంటే ఆయన ఉద్దేశం ఆయన 4 సార్లు తప్పు చేశాడు అనుకోవచ్చు, 40 సార్లు తప్పు చేశాడు అనుకోవచ్చు. అనుకున్నప్పుడు ఆయన బయట పెడుతున్నాడు. నాకు ఆయన ఆనెస్ట్గానే బయట పెడుతున్నాడు అనిపించింది సుమన్ శెట్టి. కానీ నాకు అది నచ్చలేదు కాబట్టి మార్చుకో, డైరెక్ట్గా మార్చుకొని ఎలా చెప్తావు? ఆయనకి ఎవరు నచ్చితే ఆయన నామినేట్ చేసుకుంటాడు, ఎవరికి నచ్చితే వాళ్ళకి చేయగొడతాడు. నువ్వు డైరెక్ట్గా ఎందుకు చెప్తున్నావు? ఇట్స్ క్లియర్ కట్లీ మీరు వాళ్ళ మోటివ్స్ని ఆల్టర్ చేయడానికి వాడుతున్నారు. కానీ ఇక్కడ సంజనాని మనం ఎందుకు శభాష్ అనాలి అంటే రీతు అండ్ పవన్ సంగతి ఊరంతా అనుకుంటున్న విషయం. వాళ్ళు అంత దూరం వెళ్ళారని ఎవరు అనట్లే, కానీ ఆ రొమాంటిక్ యాంగిల్, ఆ లవర్స్ బాండింగ్ అనేది చాలామందికి నచ్చదు. ఆ నచ్చనప్పుడు ఒక ఇబ్బంది ఉంటుంది. ఆ దివ్యల మాదిరి కూడా చెప్పారు ఆ విషయం వెళ్తూ అండ్ అలాగే ఇవాళ సంజన కూడా తీశారు. సో ఇబ్బంది పడతారనే మాట వాస్తవం. బిగ్ బాస్ కంటెస్టెంట్గా నేను వెళ్ళినప్పుడు కూడా నాకు వచ్చేటంటిది జరుగుతున్నప్పుడు నేనేం చేస్తాను, కొంచెం దూరం వెళ్ళిపోతాను. ఏదో వాళ్ళ ప్రైవేట్ స్పేస్ మనం ఉంటే వాళ్ళని ఇబ్బంది పడతారు అనే దూరం వెళ్ళిపోతాను. బట్ రాత్రిపూట పడుకున్నాక కూడా నువ్వు అక్కడే పక్కన కూర్చొని కుచ్చు అనుకుంటే చిరాకు అనిపిస్తుంది ఎవరికైనా. దట్స్ అబ్సల్యూట్లీ ట్రూ వాట్ షీ సెడ్. నాకు నిజంగా ఇబ్బంది పడుతున్నానండి, అదే చెప్పాను, నేను ఇంకా వేరే ఏం చెప్పలేదండి. తను దాని మీద నిలబడడం
నాగార్జున గారు చెప్పినా కూడా దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. ఇంత గట్స్ కళ్యాణ్కి కాదు, తనుజ్ కాదు, ఇమాన్యుల్ కాదు, ఎవరికి లేవు. కానీ ఫైనల్ వరకు ఆమె చేత సారీ చెప్పించాలని ఏమైనా నాగార్జున గారు ప్లాన్ చేశారా? దానివల్ల నాగార్జున గారికి వచ్చేది ఏం లేదు, అక్కడ రీతుకిను పవన్కి ఏదో ప్లస్ చేయడం తప్ప. ఓకే. సో అక్కడ మరి రీతుని కాపాడడం కోసం ఈయన చేస్తున్న ప్రయత్నమా, ఆవిడ ఇంకొన్నాళ్ళు బేసికల్లీ గ్లామర్ని ఎక్కువ రోజులు అట్టే పెట్టుకోవాలని చెప్పి బిగ్ బాస్కి ఒక ఇది ఉంటుంది. సో అలా తనుజ అండ్ రీతుకి ఏదో రకమైన ఒక చిన్న పుష్ లాగా మేబీ ఆయన ట్రై చేసి ఉండొచ్చు. బట్ స్టిల్ ఆ స్టేజ్ అయిపోద్ది. ఈ ఫైనల్ స్టేజ్ వచ్చేటప్పటికి గ్లామర్ ఇవంతా డజంట్ మ్యాటర్, ఆట కూడా డజంట్ మ్యాటర్, క్యారెక్టర్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్. ఎంత క్యారెక్టర్ సంజన గారు నిలుపుకున్నారు అనుకోవచ్చా? అదే కదా, యూ షుడ్ హ్యావ్ గట్స్ టు కాల్ స్పే. అవును ఇది మేకే, కుక్క కాదు అని చెప్పగలిగిన దమ్ము ఉండాలి. అది బిగ్ బాస్ కాదు, అమెరికా ప్రెసిడెంట్ కాదు, ఎవరు వచ్చినా కూడా నిజం నిజమని నిర్భయంగా చెప్పగలిగిన రోజే నీకు ఇది ఉంటుంది. లేకపోతే మన మీద మనకే కాన్ఫిడెన్స్ లేకపోతే ఏం ఆడతారు? సో ఈ విషయంలో మాత్రం నా ఫుల్ సపోర్ట్ సంజన గారికి. ఆవిడికి అంటే టైమ్లీగా కూడా కొట్టింది అనిపించింది. ఈ విషయం ముందు కూడా చెప్పుండొచ్చు, ఆవిడ ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. బట్ ఈవిడ చెప్దాం అనుకున్న టైంలో వేరే వాళ్ళు చెప్పేసి ఉండొచ్చు. రకరకాల కారణాలు కావచ్చు, లేదు గేమ్ స్ట్రాటజీ కూడా కావచ్చు. కరెక్ట్ కొట్టాల్సిన టైంలో సప్పని ఏను కుంభస్థలం మీద కొట్టినట్టు కొట్టింది. బిగ్ బాస్కే షాక్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు, కానీ జనాల్లో విపరీతమైన పాజిటివ్ అయిపోయింది. మీకు గుర్తుందా, గత కొన్నాళ్ళ క్రితం నేను మాట్లాడినప్పుడు ఆవిడ ఎందుకండి బిడ్డను వదిలేసి ఇక్కడికి వచ్చింది అని చెప్పి, నేను స్టిల్ ఐ స్టాండ్ బై దట్ పాయింట్. కానీ ఈ విషయంలో నేను కూడా తప్పు ఒప్పునే చెప్తా. ఆ విషయంలో నేను ఆవిడని సపోర్ట్ చేయను. బిడ్డే ఇంపార్టెంట్. అండ్ చాలామంది అడుగుతూ ఉండొచ్చు, శేఖర్ భాష నీకు కూడా బిడ్డ పుట్టే స్టేజ్లో కదా నువ్వు వెళ్ళావు, ఎట్లా వెళ్ళావు? మీకు తెలిస్తే మీ అందరికీ చెప్పే క్లారిఫికేషన్ ఏంటంటే, నాకు బిడ్డ పుట్టిన నెక్స్ట్ రోజే నేను బయటకు వచ్చేసాను. నాకు ఛాన్స్ ఉండింది ఒకవేళ ఉండాలనుకుంటే బిగ్ బాస్లో, బట్ స్టిల్ ఐ చూస్ టు కమ్ అవుట్. దట్ ఈజ్ అనదర్ థింగ్. ఆ కోణమే వదిలేయండి. నాకు ఆ విషయంలో నేను ఇప్పటికీ ఆవిడకి అగెనెస్ట్గానే ఉంటాను. బట్ ఈ విషయంలో మాత్రం సలాం సంజన, యు ఆర్ అ క్లాస్. కానీ ఇక్కడ ఇంకొక విధంగా కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆవిడ ప్రీవియస్ హిందీ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా ఇలానే క్యారెక్టర్స్ గురించి మాట్లాడడం, ఈవిడ క్యారెక్టర్ ఇంత అందరి క్యారెక్టర్స్ గురించి కూడా మాట్లాడుతుంది అని చెప్పి దీన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? అది నేను చూడలేదు, కానీ ఇది జనాల నోట్లో ఉన్న పాయింట్ నువ్వు ఎప్పుడైతే బయటకు తీసుకొస్తావో అప్పుడు యూ విల్ బి ఏ హీరో. ఖచ్చితంగా ఈ విషయంలో ఒక అడ్వాంటేజ్ తీసుకుందాము. ఈ లవ్ డ్రామాలు లేకపోతే రొమాంటిక్ ఇవన్నీ కూడా ఉండడం అనేది. ఇప్పుడు నాగార్జున గారు ఒక మాట అన్నారు దాంట్లో, సంజన నువ్వు ఇమాన్యుల్ని ఎత్తిన నూనె పెట్టిన రోజు గుర్తులేదా నీకు? అది తప్పుగా ఎందుకు చూడలేదు? అంటే ఒక తల్లి కొడుకుల బాండ్ అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు కదా, లేకపోతే అన్నా చెల్లెల బాండ్ బెరండి గాలి ఇట్లా అనుకున్నప్పుడు దమ్ముంటే చెప్పమనండి. తల్లి కొడుకులు పవను రీతు తల్లి కొడుకుల బాండ్ అని చెప్పమండి. చెప్పరు కదా, ఫ్రెండ్స్ అన్నారు కదా. ఒక అడ్వాంటేజ్ తీసుకుందాము, దీనివల్ల మనల్ని ఎక్కువ ఫోకస్ చేస్తారనే నాలెడ్జ్ చాలామందికి ఉంటుంది బిగ్ బాస్కి వెళ్ళే ముందే. సో రీతు ఎంత ఇదవుతుందో తెలియదు, కానీ పవన్ మాత్రం చాలా దీనివల్ల కోల్పోయాడు. ఆయన గేమ్ బాగుంది, ఆయన పోరాడే విధం బాగుంది, అయినా కూడా కానీ ఆయన 12th వీక్ వరకు నెట్టుకొచ్చింది రీతు వల్ల కదా, రీతుతో ఉన్న బాండింగ్ వల్ల కదా. కాదు, ఖచ్చితంగా కాదు. ఆ బాండింగ్ వల్ల ఆయనకి నెగిటివే అవుతుంది ఎప్పుడు కూడా. వీళ్ళు అనుకుంటారు బిగ్ బాస్ కూడా మాకు ఇట్లా మసాలా ఏదో కావాలి అని చెప్పి వాళ్ళు బయటికి ఇన్ని మాటలు ఇన్ని నీతులు చెప్తారా, కానీ లోపల కావాల్సిన వాళ్ళకి ఇటువంటి మసాలాలు ఉంటేనే మనం వీళ్ళని ఎక్కువ రోజులు చూపిస్తాం. ఇప్పుడు లేకపోతే మొత్తం తనుజ చుట్టూ కెమెరా తిరగదు. తనుజ చుట్టూ కాకుండా వేరే చోట కెమెరా తిరగాలంటే ఏం చేయాలి? ఇలాంటిది ఏదైనా జరగాలి. లేకపోతే బాత్రూమ్లు కడిగినా తనుజనే, వంటగదిలో ఉన్న తనుజనే, బెడ్రూమ్లో ఉన్న తనుజనే, ఎక్కడున్నా తనుజనే ఫోకస్ చేయడం బిగ్ బాస్ పాయింట్. మిగతా వాళ్ళు కూడా ఉన్నారని గుర్తించాలి కదా ఆయన. ఓకే, సో మీ విషయానికి వస్తే ఫైనల్ టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? అండ్ సంజన గారు ఏమైనా యాడ్ అయ్యారా టాప్ 5కి? ఇప్పుడు ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఓటింగ్ ఆవిడకి గట్టిగా పడుతుంది. ఈ పర్టికులర్ ఆన్సర్లో ఆవిడ చాలా పాజిటివ్ అయింది. ఫస్ట్ కళ్యాణ్, బిగ్ బాస్ ముద్దుబిడ్డ తర్వాత ఇమాన్యుల్, తర్వాత సంజన, భరణి, వీళ్ళిద్దరికి అటు ఇటుగా ఉండొచ్చు. ఒకవేళ భరణి గారు కాకపోతే సుమన్ శెట్టి వచ్చే ఛాన్స్ ఉంది. సంజన టాప్ 5లో వస్తుందని నాకు ఇప్పుడైతే నమ్మకం ఉంది. For more videos like this, subscribe Big TV channel.